హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివంగత జయలలిత మరణించి 3 రోజులైంది. ఇప్పటికీ తమిళనాడు జనం అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రమంతా పులిచి తలవై అమ్మ మళ్ళీ పుట్టు అంటూ రోదనలు మిన్నంటుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే సరికొత్త సంచలన వార్త బయటకొచ్చింది. అమ్మ ఆస్తులు, రాజకీయ వారసత్వం ఇలా జయకు సంబంధించినవన్నీ ఇప్పుడు ఎవరికి సొంతం కానున్నాయన్న విషయంపై తీవ్ర చర్చలు సాగుతున్న సంగతి తెలిసిందే. తన ఆస్తులు, ఇతరత్ర వ్యవహారాలు ఎవరు చూడాలన్న దానిపై జయ వీలునామా ఏదైనా రాశారా లేదా అన్నది ఇప్పుడు కీలకాంశంగా మారింది. జయ వీలునామా ఉందని భావిస్తున్న వారు దానిపైన మరికొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన తదనంతరం తనకు చెందినవన్నీ ఎవరికి చెందాలన్న దానిపై జయ వీలునామా రాశారని, అయితే ఆ వీలునామాను జయ సన్నిహితురాలు శశికళ మాయం చేశారన్నది వీరి ప్రధానమైన ఆరోపణ. 2.5 నెలలుగా జయ ఆసుపత్రిలో ఉన్నారని, ఆమె కోలుకునే దశలో మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఈ సమయంలోనే జయ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసిన శశికళ ఆమె రాసిన వీలునామాను మాయం చేసే పనిని చక్కబెట్టారన్నది వారి వాదన. అయితే మరికొందరి వాదన వేరేగా ఉంది. వీలునామా రాసిన జయ దానిని శశికళకు కూడా తెలియకుండా తనకు ఎంతో ఆప్తులైన వారి వద్ద ఉంచి ఉండవచ్చునని, సరైన సమయంలో అది బయటకు వచ్చే వీలుందని రెండో పక్షం వాదన. శశికళను కొన్నేళ్ల క్రితం జయ దూరం పెట్టారని, అలాంటప్పుడు ఆమెను పూర్తిగా విశ్వసించే అవకాశం లేనందున జయ తన ఏర్పాట్లు తాను చేసుకునే ఉంటారని వీరందరూ చెబుతున్నారు. మరిన్ని విషయాలు మీకు తెలియాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!